ఫ్రెండ్స్, మన చేతిలో ఉండే ఒక సాధారణ గాజు సీసా అది. కానీ అది విరిగిపోయిన వెంటనే ఒక పనికిరాని చెత్తగా మారిపోతుంది అని అనుకుంటాం. కానీ నిజమేమిటంటే ఈ చెత్త భూమిలో సహజంగా కుళ్ళిపోవడానికి లక్షలు కాదు, దాదాపు 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. ప్రతి సంవత్సరం మనం ఇలాంటి గాజుతో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 2 బిలియన్ టన్నుల వ్యర్థాన్ని సృష్టిస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక పర్యావరణ కొండ. ఫ్రెండ్స్, మీ చేతిలో ఉన్న ఈ గాజు సీసా మీకు ఒక మామూలు వస్తువులా కనిపించవచ్చు. కానీ దీని లోపల ఒక అమరమైన, ఒక ఇమ్మోర్టల్ ఆత్మ దాగి ఉంది. దీనికి అనంతమైన సార్లు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగల శక్తి ఉంది. కానీ ఈ అమరత్వం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఎలా ఒక విరిగిపోయిన, మురికిగా ఉన్న గాజు ముక్క మెరిసిపోయే సరికొత్త సీసా రూపంలో పునర్జన్మ పొందుతుంది? ఇది ఏమాత్రం సాదాసీదా కథ కాదు. ఇది మీ ఆలోచనలను కుదిపేసే ఒక మాంత్రిక ప్రక్రియ. రండి, ఈరోజు ఆ రహస్య ప్రపంచం నుండి తెరను తొలగిద్దాం మరియు ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ రీసైక్లింగ్ యొక్క హృదయ స్థానంలోకి వెళ్దాం. అక్కడ ప్రతిరోజు వందలాది టన్నుల గాజు మరణాన్ని ఓడించి ఒక కొత్త జీవితాన్ని జరుపుకుంటుంది. సో ఫ్రెండ్స్, మీ శ్వాసను బిగపట్టి ఉంచండి, ఎందుకంటే ఈ ప్రయాణం మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. కానీ ముందుకు వెళ్లే ముందు మీకు చిన్న అభ్యర్థన. మీరు మా ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే దీనిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ విభిన్నమైన ప్రయాణం మీరు ఒక సీసాను ఖాళీ అయిపోయింది కదా అని విసిరేసే ఆ ఒక్క క్షణంతోనే మొదలవుతుంది. కానీ ఐరోపాలోని అనేక దేశాల్లో సీసా ఖాళీ కావడం అంటే దాని జీవితం ముగిసిందని కాదు. ఎందుకంటే అసలు అక్కడ నుంచే దాని కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. వీధుల్లో మీరు చూసే రివర్స్ వెండింగ్ మిషన్స్ సాధారణ యంత్రాలు కావు. అవి నిజంగా ఒక మాయా పెట్టేలా పనిచేస్తాయి. మీరు ఒక ఖాళీ సీసాను అందులో వేస్తే అది చెత్తగా పరిగణించబడిన వస్తువును ఒక్క క్షణంలో విలువైన ఆస్తిగా మార్చేస్తుంది. ఆ మెషిన్ ముందుగా సీసాను స్కాన్ చేస్తుంది, దాని రకం మరియు విలువను గుర్తిస్తుంది. వెంటనే మీకు డబ్బు లేదా క్రెడిట్ రూపంలో తిరిగి ఇస్తుంది. అంటే మీరు విసరబోయిన వస్తువు అకస్మాత్తుగా డబ్బుగా మారిపోయింది. సో ఇదంతా కేవలం రీసైక్లింగ్ మీద మాత్రమే కాదు, ఇది వేస్ట్ టు వాల్యూ అనే ఆలోచనకు జీవం పోసే వ్యవస్థ. సో ఇలా సేకరించిన సీసాలు ఫ్యాక్టరీలకు అత్యంత స్వచ్ఛమైన రా మెటీరియల్గా చేరుతాయి. అవి మళ్ళీ కొత్త ఉత్పత్తులుగా మారతాయంటే ఒక సీసా చెత్త కుప్పలో ముగియకుండా మళ్ళీ ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ప్రవేశిస్తుంది. అయితే ఈ మాయా పెట్టెలాంటి యంత్రాల పొట్ట నిండిన తర్వాత నగరంలో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపిస్తుంది. వీధుల్లోకి ప్రత్యేక ట్రక్కుల వరుస దిగుతుంది. ఒక్కో ట్రక్ 2000 నుండి 3000 వరకు సీసాలను మోయగలదు. అవి చెత్తను కాదు, ఒక అమూల్యమైన సంపదను సేకరించడానికి వచ్చాయి. ఇది కేవలం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సరుకు తరలింపు కాదు. ఇది ఒక ప్రవాహం, గాజుతో ఏర్పడిన ఒక నది రీసైక్లింగ్ ప్లాంట్ అనే మహాసముద్రం వైపు నెమ్మదిగా ప్రవహిస్తోంది. ప్లాంట్కి చేరుకున్న తర్వాత ట్రక్ వెనుక తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఒక్క క్షణంలోనే వేలాది రంగురంగుల గాజు సీసాలు నేలపై జారిపడతాయి. సూర్యకాంతిలో మెరుస్తూ కనిపించే ఆ గాజు కొండ సాధారణ చెత్త కాదు, అది ఆ ఫ్యాక్టరీకి బంగారంతో సమానం. ఈ సీసాలపైనే ఒక సంపూర్ణ పరిశ్రమ ఆధారపడి ఉంది. మనం విసిరేసిన వాటినే వారు మళ్ళీ జీవంతో నింపి కొత్త రూపంలో ప్రపంచానికి అందిస్తారు. అక్కడ చెత్త అనేది ఉండదు. అక్కడ ప్రతి ఖాళీ సీసా ఒక కొత్త ప్రారంభానికి విత్తనం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విలువైన గాజుని మళ్ళీ ఉపయోగించే ముందు అది ఒక కఠినమైన పరిశీలన దశను దాటాలి. రీసైక్లింగ్ ప్లాంట్లోకి చేరుకున్న వెంటనే ఆ గాజు కుప్పకు మొదటి పరీక్ష ఎదురవుతుంది. ఒక శక్తివంతమైన వైబ్రేటింగ్ స్క్రీన్పై ఈ గాజు కుప్ప మొత్తం ముందుకు వెళ్తుంది. సో ఈ యంత్రం తీవ్రంగా కంపిస్తూ గాజు ముక్కలను ముందుకు జరుపుతుంది. ఆ కంపనానికి ధూళి, మట్టి లాంటి చిన్న మలినాలు కూడా తట్టుకోలేవు. అవి వెంటనే వేరుపడిపోతాయి. గాజు క్రమంగా శుభ్రపడడం ప్రారంభమవుతుంది. కానీ అసలు సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి. కాగితం ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు వంటి తేలికపాటి కానీ హానికరమైన కలుషితాలు ఇంకా గాజుతోనే కలిసే ఉంటాయి. వీటిని గుర్తించి వేరు చేయడం యంత్రాల వల్ల పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ నుండి మనుషుల పాత్ర మొదలవుతుంది. కన్వేయర్ బెల్ట్పై ముందుగా కదులుతున్న గాజు ముక్కలను గమనిస్తూ వర్కర్లు అప్రమత్తంగా నిలబడతారు. వారి కళ్ళు ఒక్క క్షణం కూడా తప్పవు. గాజు కాని ఏ వస్తువు కనిపించినా వెంటనే చేతితో తీసి బయటకు విసిరేస్తారు. వారి వేగం, దృష్టి, అనుభవం ఇవే ఈ దశలో ప్రధాన ఆయుధాలు. ఎందుకంటే ఇది సాధారణ వడపోత కాదు,
ఇది స్వచ్ఛత కోసం జరిగే ఒక యుద్ధం. ఈ యుద్ధంలో గెలవకపోతే తర్వాతి దశల్లో తయారయ్యే కొత్త గాజు నాణ్యత దెబ్బతింటుంది. అందుకే ఇక్కడ జరిగే ఈ శ్రమ, ఈ జాగ్రత్త మొత్తం ప్రక్రియకు పునాది లాంటివి. అయితే ఇప్పటికే గాజు చాలా వరకు శుభ్రపడింది. ధూళి, మట్టి, కాగితం, ప్లాస్టిక్ వంటి కనిపించే మలినాలు ఎక్కువగా తొలగిపోయాయి. కానీ ఇంకా ఒక అదృశ్య శత్రువు మిగిలే ఉంది. అవే చిన్న చిన్న మెటల్ ముక్కలు, ముఖ్యంగా సీసాల మూతల అవశేషాలు. ఇవి పరిమాణంలో చిన్నవైనా ప్రభావంలో మాత్రం చాలా ప్రమాదకరం. ఇవి మిగిలిపోతే తర్వాత తయారయ్యే కొత్త గాజు నాణ్యతను పూర్తిగా చెడగొట్టగలవు. సో ఇవన్నీ తొలగించడానికి ఒక కనిపించని శక్తిని ఉపయోగిస్తారు. అదే అయస్కాంత శక్తి. గాజు ముక్కలు కన్వేయర్ బెల్ట్ పై ముందుకు కదులుతూ ఒక భారీ మ్యాగ్నెటిక్ సెపరేటర్ కిందుగా వెళ్తాయి. ఆ క్షణం నిజంగా ఒక మాయలా అనిపిస్తుంది. ఎక్కడి నుంచో లాగుతున్నట్టుగా మెటల్ ముక్కలు ఒక్కసారిగా పైకెగిరి అయస్కాంతానికి అంటుకుంటాయి. గాజు మాత్రం ఏమీ జరగనట్టుగా తన ప్రయాణాన్ని నిశ్శబ్దంగా కొనసాగిస్తుంది. ఇది ఈ ప్రక్రియలో ఒక కీలకమైన దశ. కనిపించని శత్రువులను కూడా వేరు చేసిన తర్వాత గాజు దాదాపు పూర్తిగా స్వచ్ఛతను సాధిస్తుంది. ఇప్పుడు అది మళ్ళీ కొత్త రూపంలో ఉండేందుకు తన పునర్జన్మకు చాలా దగ్గరగా చేరుకుంది. కానీ పునర్జన్మకు ముందు ఒక దశ తప్పనిసరి. అదే వినాశనం. ఇప్పటి వరకు జాగ్రత్తగా శుభ్రం చేసిన ఈ గాజు కొత్త జీవితం పొందాలంటే తన పాత రూపాన్ని పూర్తిగా కోల్పోవాలి. అందుకే దాన్ని హ్యామర్ మిల్ అనే శక్తివంతమైన యంత్రంలోకి పంపిస్తారు. ఈ యంత్రం లోపల భారీ లోహ సుత్తీలు అత్యంత వేగంగా తిరుగుతూ గాజుపై నిర్దాక్షిణ్యంగా దెబ్బలు కొడతాయి. ఆ డమరుకాల మధ్య గాజు తన ఆకారాన్ని, తన గతాన్ని, తన గుర్తింపును క్షణాల్లో కోల్పోతుంది. కొన్ని సెకన్లలోనే పెద్ద ముక్కలు చిన్ని చిన్ని కణాలుగా విరిగి ఇసుకలా మెత్తబడిపోతాయి. సో ఆ శబ్దం వినాశనంలా అనిపించినా నిజానికి అది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. ఎందుకంటే ఈ ప్రక్రియ ముగిసేసరికి గాజు ఒక కొత్త రూపంలో సిద్ధంగా ఉంటుంది. ఈ మెరుస్తూ కనిపించే సూక్ష్మ గాజు కణాలను కలెట్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా పగిలిన గాజు కాదు. ఇది రీసైక్లింగ్ ప్రపంచంలో ఒక రహస్య ఆయుధం లాంటిది. బట్టీలో కొత్త గాజు తయారీ సమయంలో ఈ కలెట్ కలిపితే అది త్వరగా కరుగుతుంది మరియు మొత్తం ప్రక్రియకు కావాల్సిన శక్తిని గణనీయంగా తగ్గిస్తుంది. దాదాపు 40% వరకు శక్తి ఆదా అవుతుంది. అంటే ఈ వినాశనం వృధా కాదు. పాత గాజు తన రూపాన్ని కోల్పోయి భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన శక్తిని ఆదా చేసే కొత్త జీవితం కోసం సిద్ధమవుతోంది. వినాశనం తర్వాతే నిజమైన నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి దశ ముఖ్యమే, కానీ ఇప్పుడు ఈ ప్రయాణంలో అత్యంత అద్భుతమైన ఘట్టం ప్రారంభమవుతుంది. ఇక్కడ టెక్నాలజీ సామర్థ్యం మనిషి కళ్ళ కన్నా వేగంగా, మరింత ఖచ్చితంగా పనిచేస్తుంది. సూక్ష్మంగా తయారైన కలెట్ ఒక మెరిసే జలపాతంలా యంత్రం లోపలికి జారిపడుతుంది. అదే సమయంలో దానిపై లేజర్ కాంతి పడుతుంది. ఇది సాధారణ పరిశీలన కాదు. ఇది అత్యంత ఖచ్చితత్వంతో జరిగే డిజిటల్ పరీక్ష. ఆప్టికల్ స్టార్టర్ లోపల ఉన్న సెన్సర్లు మరియు లేజర్లు ఒక్క సెకనులో వేలాది కణాలను స్కాన్ చేస్తాయి. ప్రతి కణం రంగు, పారదర్శకత, నిర్మాణం ఇలా అన్నిటినీ పరిశీలిస్తాయి. గాజు కాని ఏ చిన్న ముక్క అయినా, తప్పు రంగు కలిగిన కణమైనా లేదా పొరపాటున కలిసిన సిరా ముక్క అయినా వెంటనే గుర్తించబడుతుంది. గుర్తించిన వెంటనే ఆ కణంపై లక్ష్యంగా గాలి యొక్క ఒక శక్తివంతమైన జెట్ దెబ్బ పడుతుంది. క్షణాల్లో అది మిగతా గాజు ప్రవాహం నుండి దూరంగా తోసిపడేస్తుంది. మొత్తం ప్రక్రియ అంతా వేగంగా జరుగుతుంది. కాబట్టి మన కంటికి అది ఒక మాయలాగా కనిపిస్తుంది. ఇక్కడ తప్పుకు అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే ఒక తప్పుడు కణం కూడా తర్వాత తయారయ్యే గాజు నాణ్యతను పూర్తిగా దెబ్బతీయగలదు. అందుకే ఈ దశలో ఖచ్చితత్వం అంటే కేవలం నాణ్యత కాదు, అది మొత్తం ప్రక్రియ, భవిష్యత్తును కాపాడే భద్రత. ఇప్పటికే అత్యంత స్వచ్ఛంగా మారిన కలెట్ తన కొత్త జన్మకు సిద్ధంగా నిలబడి ఉంది. కానీ అది ఒంటరిగా ఈ ప్రయాణాన్ని పూర్తి చేయదు. దానికి తోడుగా ఒక జాగ్రత్తగా తయారు చేసిన మిశ్రమం చేరుతుంది. గాజు తయారీకి అవసరమైన అసలు పదార్థాల సమ్మేళనం. ఈ కలెట్లో స్వచ్ఛమైన సిలికా ఇసుకను కలుపుతారు. ఇదే గాజుకు ప్రధాన ఆధారం. దానికి సోడా యాష్ జత చేస్తారు. ఇది గాజు కరిగే ఉష్ణోగ్రతను తగ్గించి తయారీ ప్రక్రియను సులభతరం చేస్తుంది. అలాగే లైమ్ స్టోన్ కలపడం ద్వారా గాజుకి బలం మరియు స్థిరత్వం వస్తాయి. నీటిలో కరిగిపోకుండా నిలబడుతుంది. సో ఈ మొత్తం మిశ్రమం యాదృచ్ఛికంగా కలపడిన పదార్థాలు కాదు. ఇది ఖచ్చితమైన నిష్పత్తులతో రూపొందించిన ఒక రహస్య వంటకం లాంటిది. ప్రతి పదార్థం తన పాత్రను పోషిస్తూ
భవిష్యత్తులో పుట్టబోయే కొత్త సీసాకు ఆకారం, బలం, పారదర్శకతను ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈ మిశ్రమం 1250 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఫర్నేస్ నుండి ముందుకు సాగుతుంది. అగ్నిపర్వతం నుండి వచ్చే లావా కంటే వేడిగా ఉండే ఈ అగ్నిగుండంలో ఈ మిశ్రమం 24 గంటల పాటు కరుగుతుంది. మెల్లగా ఇసుక, కలెట్ తమ ఉనికిని కోల్పోయి ఒక్కటిగా మారిపోతాయి. సో చివరికి కొంత సమయం తర్వాత ఫర్నేస్ లోపల నుంచి బంగారు కాంతి వెలుగుతుంది. అదే కరిగిన గాజు. అగ్నిగుండంలా ఉష్ణంతో ఉడుకుతున్న ఆ ద్రవగాజు బయటికి వచ్చి చిన్న ముద్దలుగా విడిపోతుంది. ఆ తరువాత జరిగేది నిజంగా అద్భుతమే. హైటెక్ మోల్డుల మధ్య ఖచ్చితంగా నియంత్రించిన గాలి పీడనంతో ఆ కరిగిన గాజు ముద్ద ఒక్క క్షణంలో సీసా ఆకారాన్ని దాల్చుతుంది. ప్రక్రియ అంత వేగంగా జరుగుతుంది కాబట్టి మన కళ్ళకు అది ఒక మాయలా అనిపిస్తుంది. ప్రతి సీసా ఒకే ఆకారం, ఒకే మందం, ఒకే నాణ్యతతో తయారవుతుంది. యంత్రాల ఖచ్చితత్వం కళాఖండాన్ని సృష్టించినట్టుగా సీసా రూపం దాల్చినప్పటికీ దాని ప్రయాణం ఇంకా ముగియలేదు. అది ఇంకా వేడిగా ఉన్నప్పుడే నియంత్రిత రీతిలో చల్లబడే టన్నెల్ ద్వారా ముందుకు కదులుతుంది. ఈ దశలో హైస్పీడ్ కెమెరాలు, లేజర్ సెన్సర్లు ప్రతి సీసాను సూక్ష్మంగా పరిశీలిస్తాయి. ఎక్కడైనా చిన్న పగులు ఉన్నా, గాలిబుడగ చిక్కుకున్నా, ఆకారంలో స్వల్ప లోపం ఉన్నా ఆ సీసా వెంటనే లైన్ నుంచి తొలగించబడుతుంది. ఇక్కడ రాజీకి స్థలం లేదు. పరిపూర్ణమైనవి మాత్రమే ముందుకు వెళ్లే అనుమతి పొందుతాయి. సో ఇక చివరి పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఈ గాజు సీసాలు నిజంగా సిద్ధమవుతాయి. రోబోటిక్ చేతులు వాటిని అత్యంత జాగ్రత్తగా పట్టుకొని ప్యాక్ చేస్తాయి. తరువాత అవి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పంపబడతాయి. త్వరలోనే ఇవే సీసాలు కొత్త పానీయాలతో, కొత్త కథలతో మళ్ళీ మన చేతుల్లోకి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇలా ఒక ఖాళీగా విసిరేసిన సీసా నుండి ప్రారంభమైన ప్రయాణం మళ్ళీ ఒక కొత్త జీవితంతో పూర్తవుతుంది. కాబట్టి స్నేహితులారా, తదుపరిసారి మీ చేతిలో గాజు సీసా ఉన్నప్పుడు దాన్ని కేవలం ఒక సీసాగా చూడకండి. అది ఒక యోధుడు. ఎన్నో అగ్ని పరీక్షలను దాటి మీ దగ్గరకు వచ్చింది. గాజు రీసైక్లింగ్ అనేది దేన్నైతే మనం ముగింపు అనుకుంటామో అది తరచుగా ఒక కొత్త మరియు మెరుగైన ఆరంభం అని చెప్పడానికి ఒక నిదర్శనం. సో ఈ అద్భుత ప్రయాణం మీ కళ్ళు తెరిపించినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి అవగాహన కల్పించండి. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మాతో కలిసి ఉండండి. థ్యాంక్ యూ.